మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని ఎవరూ మాట్లాడకూడదని టీడీపీ అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇదేదో ఆదిలోనే చెక్ పెట్టి ఉంటే నాయకులు పోటీపడి మరి డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేసే వాళ్ళు కాదు కదా అనే ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఆలస్యంగా టీడీపీ స్పందించడంతో ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్ళాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భయపడే టీడీపీ లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే పార్టీ నేతల నోళ్లను మూయించిందని జనం అనుకుంటున్నారు. లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు ఉద్యమాన్ని చేపట్టడం, మరోవైపు జనసేన నేతలు కూడా తగ్గేదిలే అనే రేంజ్ లో కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటూ ధీటుగా వాదనను తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు సోషల్ మీడియాలో టీడీపీ జనసేన యాక్టివిస్టులు తీవ్ర స్థాయిలో తిట్టుకుంటున్నారు. ఈ పరిణామాల వల్ల రాజకీయంగా నష్టపోయేది తామే అని టీడీపీ నేతలు భయపడ్డారు. దీంతో లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లకు ముగింపు పలకడానికి టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇకపై ఎవరు లోకేష్ పదోన్నతిపై మాట్లాడవద్దని హెచ్చరికలు కూడా పంపింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో టీడీపీ నష్టపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ పార్టీ భవిష్యత్తు సారథిని ప్రమోట్ చేసుకోవడానికి జనసేన అడ్డంకిగా నిలబడడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందనే ఆవేదన టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఈ దెబ్బతో టీడీపీపై జనసేన పైచేయి సాధించిన అభిప్రాయం కూడా బలపడుతోంది. దీంతో జనసేన దృష్టిలో టీడీపీ మరింత అలుసు అయ్యే ప్రమాదం ఉందని పలువురు టీడీపీ సీనియర్ నేతలు చెప్పుకొస్తున్నారు. నిజంగా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే బలమైన ప్రచారాన్ని వద్దని అనుకుంటే కడప జిల్లా పర్యటనలోనే టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిని తమ సమక్షంలో ఆ డిమాండ్ చేసినప్పుడు వేదికపైన చంద్రబాబు ఖండించొచ్చు కదా అని పార్టీ శ్రేణులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి. అప్పుడేమో మౌనంతో అంగీకారం చెప్పి ఇప్పుడు వద్దని వాదించడం వెనుక జనసేనాని పవన్ అంటే భయం తప్ప మరో కారణం కనిపించలేదని టీడీపీ శ్రేణులు ఇప్పుడు అనుకుంటున్నాయి.